నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యుఎస్ఏ తెలుగులో కే గిరేందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. ఈరోజు వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు 3/5/2025 శనివారం. ఈ సందర్భంగా మన ఇండియాలో ఉన్నటువంటి అందరికీ శుభోదయం. అలాగే అమెరికా ఇతర దేశాల్లో ఎవరైతే ఉన్నారో వారికి గుడ్ ఈవినింగ్. ఎందుకంటే ప్రస్తుతం మన ఇండియాలో ఉదయం అవుతుంది, అమెరికాలో అయితే సాయంత్రం అవుతుంటుంది. ఇక్కడ ప్రధాన అంశాలు: తెరుచుకున్న కేదార్నాథ్ అని ఇక్కడ ఇస్తున్నారు, మనకి ఇక్కడ ఫోటో ఇస్తున్నారు. చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయం శుక్రవారం తెరుచుకుంది. ఈ కార్యక్రమానికి 12,000 మంది భక్తులు హాజరయ్యారు. నేపాల్, థాయిలాండ్, శ్రీలంక దేశాల నుంచి 54 రకాల 108 క్వింటాల పూలను తీసుకొచ్చి ఆలయాన్ని అలంకరించారు. ఈ యాత్ర నవంబర్ 3 వరకు కొనసాగనుంది. పాక్పై భారత్ ఫైనాన్షియల్ స్ట్రైక్స్, ఆ దేశాన్ని FATF గ్రే లిస్టులో చేర్చేందుకు యత్నం. IMF సాయం పైన ఆందోళనకు సిద్ధం. ఇండియన్ మిలిటరీ స్ట్రైక్స్తో భయంతో POKలో మదర్సాలు క్లోజ్. 2 నెలలకు సరిపడా ఫుడ్ నిల్వ చేసుకోండి. POKలో ప్రజలకు పాక్ అలర్ట్ అంటూ ఇక్కడ పాకిస్తాన్పై భారత్ యుద్ధం చేస్తుందేమన్న ఉద్దేశంతో ఈ రకంగా పాకిస్తాన్ ప్రజలకి అలర్ట్ చేసిన అంశాన్ని ఇస్తారు. అలాగే ఫైటర్ జెట్ల గర్జన, గంగా ఎక్స్ప్రెస్ వేపై ల్యాండింగ్, టేకాఫ్లు చేపట్టిన IAF అంటూ ఇక్కడ ఫైటర్ జెట్ల గర్జన అంటే ఇటు గంగా ఎక్స్ప్రెస్ పై ఈ రకంగా ల్యాండింగ్ టేకాఫ్లు చేపడుతున్నటువంటి ఒక ఫోటోను కూడా చూపిస్తున్నారు. మరొక అంశం: ఇండియా పాక్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో రఫేల్, మిరాజ్, మిగ్, జాగ్వార్, హెర్క్యులస్ యుద్ధ విమానాల చక్కర్లు, రాత్రి వేళ కూడా ల్యాండింగ్ సౌకర్యం. దేశంలో ఈ ప్రత్యేకత ఉన్న ఒకే ఒక్క ఎక్స్ప్రెస్ వే అంటూ ఈ రకంగా మనకు ఫోటోలో ఇటు ఏదైతే యుద్ధ విమానాలు ఉన్నాయో వాటితో పాటు ఇక్కడ మన జవాన్లు ట్రయల్ చేస్తున్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. అలాగే ఇక్కడ మరికొన్ని అంశం: ఈఆల్టీ నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లను ఇస్తున్నారు. డిగ్రీ అడ్మిషన్లకు ఏదైతే ఉంటుందో దోస్త్ అడ్మిషన్ల గురించి ఒకటి ఇస్తున్నారు. రాష్ట్రంలో సర్కారు, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లు 3 విడతల్లో చేపట్టనున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు అంటే ఇక్కడ ఒక అంశం. అలాగే అయితే ఒక చిన్న అంశం: ప్రతిరోజు మనం ఉదయం 7 నుంచి 8 గంటలకి లైవ్ ద్వారా మరికొన్ని న్యూస్ పేపర్స్ని చదివి వినిపిస్తున్నాము. మీకు సమయం ఉంటే ఉదయం 7 నుంచి 8 వరకు మన ఇండియా సమయం ప్రకారము లైవ్ చూడాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే నేను అమెరికాకు పోకముందు ఇండియాలో CC కెమెరా వర్క్స్ చేసుకునేవాడిని. CC కెమెరా మెటీరియల్ సప్లై కానీ, CC కెమెరా ఇన్స్టాలేషన్ చేయడం కానీ, ఇలాంటి వర్క్స్ మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఒకసారి ఈ స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ అయితే మీకు బెస్ట్ ప్రైస్, మంచి క్వాలిటీతో ఇస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే మరికొన్ని అంశాలు: పాక్ గుణపాఠం చెప్పాల్సిందే అంటే ఇక్కడ ఇస్తున్నారు. పాక్కు గుణపాఠం చెప్పాల్సిందే. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి ఇన్ని రోజులైనా స్ట్రాంగ్ యాక్షన్ ఏది? కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా మద్దతిస్తాం ప్రకటించిన CWC. కులగణనకు టైం లైన్ పెట్టాలని డిమాండ్ అంటూ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఇస్తున్నారు. రిజర్వేషన్లపై 50% పరిమితిని తొలగించాలి. మా పోరాటం వల్లే కులగణనకు కేంద్రం నిర్ణయం. దాన్ని పూర్తి చేసేదాకా పార్టీ కేడర్ పోరాడాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీర్మానాలు. AICC చీఫ్ ఖర్గే నేతృత్వంలో ఢిల్లీలో సమావేశం. సోనియా, రాహుల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర సీఎంలు హాజరు. తెలంగాణ కులగణనపై సీఎం రేవంత్ ప్రజెంటేషన్ అంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి మీటింగ్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి ఒక అంశాన్ని ఇక్కడ ఫోటోను కూడా మనకు చూపిస్తున్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన CWC సమావేశంలో పాల్గొన్న సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్, KC వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఒక అంశం ఇస్తారు. అలాగే ఇండియాలోకి ఉగ్రముఖలను ఎదగొస్తున్న పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWC డిమాండ్ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన ఇన్ని రోజులు అవుతున్న కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన వ్యూహం కరువైందని విమర్శించింది. ఉగ్రదాడి ఘటనలో న్యాయం కోసం యావత్తు దేశం ఎదురు చూస్తున్నది. కేంద్రం నుంచి జవాబుదారీతనాన్ని కోరుకుంటుందని స్పష్టం చేసింది. కుల గణనకు టైం లైన్ ప్రకటించాలని, తగినన్ని నిధులు కేటాయించాలని, రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని కోరింది అంటూ ఈ రకంగా ఇటు పహల్గామ్ జరిగిన ఉగ్రదాడితో పాటు కులగణన గురించి ఇక్కడ ప్రధానంగా చర్చించినట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఈ వార్తల పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గతంలో చెప్పినట్టు మన ఛానల్ మానిటైజేషన్ అయితే మనము ఛానల్ ద్వారా వచ్చే డబ్బుని మీరు కామెంట్ల ద్వారా చేస్తున్నటువంటి వాటికి డ్రా తీసి ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే మన ఛానల్ అయితే మీ అందరి మద్దతుతో మానిటైజేషన్ అయింది. ధన్యవాదాలు. శుక్రవారం అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ
గిఫ్ట్గా చాక్లెట్లు ఇవ్వడంతో నవ్వులు చెందిస్తున్న పవన్ కళ్యాణ్ పక్కన ఏపీ సీఎం చంద్రబాబు అంటూ ఈ రకంగా అంటే మామూలుగా చాక్లెట్స్ అనేది చిన్నపిల్లలు ఎక్కువ షేర్ చేసుకుంటారు, లేదంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి ఇస్తుంటారు. ఈ రకంగా ప్రధాని మోదీ ఈ రకంగా ఇటు సీఎంకి డిప్యూటీ సీఎంకి ఇచ్చిన సందర్భంలో కొంత నవ్వులు చేస్తున్నటువంటి ఒక ఫోటోని ఇక్కడ చూపిస్తారు. అమరావతికి సహకరిస్తా అంటే ఇక్కడ ఇస్తున్నారు ప్రధాని మోదీ గారు. నిన్నటి రోజు ఏపీ అయినటువంటి అమరావతికి వచ్చిన సందర్భంలో ఇక్కడ చూపిస్తున్నారు. వికసిత్ భారత్ లక్ష్యానికి ఏపీ గ్రోత్ ఇంజన్ కావాలి ప్రధాని మోదీ. నేను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబును చూసి చాలా నేర్చుకున్నా. రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడి. ఏపీలో అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపన. డిప్యూటీ సీఎం పవన్ కు చాక్లెట్ గిఫ్ట్ గా ఇచ్చిన ప్రధాని అంటే ఇక్కడ ఇస్తున్నారు. అలాగే జల దోపిడీకి ఏపీ మరో స్కెచ్ అని ఇస్తున్నారు. తాగునీళ్ల పేరుతో ఇంకో 10 టీఎంసీలకు ఇండెంట్. సాగర్ కుడి కాల్వ నుంచి తీసుకెళ్తామని బోర్డుకు లేక ఇప్పటికే కోటాకు మించి నీటిని ఎత్తికెళ్లిన పక్క రాష్ట్రం. ప్రస్తుతం సాగర్ శ్రీశైలంలో వాడుకోవడానికి ఉన్నవి 15 టీఎంసీలే అంటూ ఇక్కడ ఇప్పటికే తెలంగాణ రాకముందు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రకంగా నీళ్లు అక్రమంగా తీసుకెళ్తున్న ఏపీ మళ్ళీ ఆ రకంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఒక అంశం ఇస్తారు. అలాగే ఢిల్లీని ముంచెత్తిన వాన అంటూ ఇక్కడ మనకి ఫోటో చూపిస్తున్నారు. ఫోటోలో ఇటు నీళ్లు నిండిపోయి వర్షం వల్ల ఆ వర్షంలోనే అంటే నీళ్లలోనే ఇటు వెహికల్స్ వెళ్తున్న అంశాన్ని చూపిస్తారు. భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తమైంది. ఓ ఇంటిపై చెట్టు కూలడంతో 4 చనిపోయారు. వర్షం ఈదురుగాళ్ల కారణంగా 3 విమానాలను దారి మళ్లించారు. 200కు పైగా విమానాలు ఆలస్యం అయ్యాయి అంటూ ఈ రకంగా ఒక ఫోటో చూపిస్తున్నారు. అలాగే 7వ ఓడిన సన్ రైజర్స్ అందిస్తున్నారు. హైదరాబాద్ సంబంధించినటువంటి ఐపీఎల్ మ్యాచ్ సంబంధించినటువంటి సన్ రైజర్స్ 7వ ఓడినటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. ఇక్కడ భారీ టార్గెట్ చేజింగ్ లో బ్యాటర్లు ఫెయిల్ అవడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 7వ ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 38 రన్స్ తేడాతో హైదరాబాద్ ను చిత్తు చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 224 స్కోర్ చేయగా సన్ రైజర్స్ 186 రన్స్ చేసి ఓడింది అంటూ ఈ రకంగా మనకు ఐపీఎల్ గురించి ఒక అంశం ఇస్తారు. అలాగే దేశమంతటా కులగణన కాంగ్రెస్ విజయమే అంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కులగణన జనగణనలో భాగంగా కులగణన ఏదైతే ఉందో ఇది కాంగ్రెస్ పార్టీ విజయం అంటే ఇక్కడ తెలంగాణలో అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తారు. శుక్రవారం రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన మంత్రి పొన్నం, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, బీసీ సంఘాల నేతలు అందిస్తున్నారు. దేశమంతటా కులగణన కాంగ్రెస్ విజయమే. తెలంగాణ మోడల్ ని కేంద్రం అనుసరిస్తున్నది. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. రాష్ట్రంలో కులగణను వ్యతిరేకించిన వాళ్ళు ప్రధాని ప్రకటనతో జీర్ణించుకోలేకపోతున్నారు మంత్రి పొన్నం. బీసీ బిల్లును రాష్ట్రపతికి పంపినందుకు గవర్నర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ బీసీ ప్రజా ప్రతినిధులు అంటూ ఈ రకంగా ఏదైతే కులగణన గురించి ఉందో ఇక్కడ ఒక అంశం ఇస్తారు. అలాగే రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్ సమస్య అని ఇస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి 2 అంతకుమించి అప్లికేషన్లు, దీంతో ఆలస్యం అవుతున్న వెరిఫికేషన్ అంటూ కొత్త రేషన్ కార్డుల గురించి డూప్లికేషన్ సమస్య అని ఇస్తున్నారు. 19 లక్షల అప్లికేషన్లకు 3 దశల్లో ఎంక్వైరీ. మీ సేవ అప్లికేషన్లకు మాత్రం స్పీడ్గా క్లియరెన్స్. వీటిలో 4 లక్షలకు గాను 1.57 లక్షల దరఖాస్తులకు అప్రూవల్. ఇవిగాక మార్పులు చేర్పుల కోసం మరో 20 లక్షల అప్లికేషన్లు. వీటిల్లో ఇప్పటికే 15.93 లక్షల అప్లికేషన్లు క్లియర్ అంటూ ఈ రకంగా కొత్త రేషన్ కార్డుల గురించి ఈ రకంగా డూప్లికేషన్ సమస్య అంటూ ఒక అంశం ఇస్తారు. అలాగే ఇక్కడ గ్రూప్ 1 గురించి ఒక అంశం. ఆ అభ్యర్థి ఆన్సర్ షీట్లు సమర్పించండి. గ్రూప్ 1 ఎగ్జామ్స్ పై విచారణలో టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. మధ్యంతర ఉత్తర్వుల కొనసాగింపు విచారణ జూన్ 11కు వాయిదాన్ని ఇస్తున్నారు. ఈ మధ్యలో మనం చూస్తున్నాము గ్రూప్ 1 రిజల్ట్స్ లో ఒకే ఎగ్జామ్ సెంటర్లో దాదాపుగా 10% మంది సక్సెస్ అయిన అంటే ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్టుగానే లేకపోతే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి ఒక అంశాన్ని చూస్తున్నాం. ఈ రకంగా కోర్టు ఈ రకంగా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారి ఆన్సర్ షీట్లను సమర్పించండి అంటే ఒక అంశం ఇస్తారు. అలాగే 3 మార్క్ కార్టూన్ ప్రతిరోజు ఇచ్చేటువంటి ఒక 3 మార్క్ కార్టూన్ ఇస్తున్నారు. ఇక్కడ పింక్ కలర్ కండువా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది, ఆ పార్టీకి సంబంధించిన లాగా ఉన్నది. ఇక్కడ సామాజిక తెలంగాణ రాలే అంటూ కవిత గారు అంటున్నారు. అందుకే సార్ బయటకి రాలేకపోతున్నారు లే అని ఇక్కడ ఇస్తున్నారు. అయితే మనం కూడా నిన్నటి రోజు న్యూస్ పేపర్ రీడింగ్ చేసిన సందర్భంలో అనడం జరిగింది. ఎందుకంటే గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా చాలా మంది ప్రజలు సామాజిక తెలంగాణ కోసం పెద్ద ఎత్తున మాట్లాడుతుంటే ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి నాటి ప్రభుత్వం ప్రస్తుతం అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో సామాజిక తెలంగాణ రాలేదు అంటూ కవిత గారు అన్నటువంటి అంశాన్ని ఇక్కడ కార్టూన్ రూపకంగా ఇస్తున్నారు. అలాగే ఏసీబీ కస్టడీకి ఈఎన్సీ హరిరామ్ 5 రోజుల పాటు విచారించి ఆస్తుల లెక్కలు బయటకు తీయనున్న అధికారులు. 36 ఏళ్ల సర్వీస్లో జీతభత్యాలు రూపాయలు 6.75 కోట్లు, ఖర్చులు రూపాయలు 3.05 కోట్లు, మిగిలినవన్నీ ఆదాయానికి మించిన ఆస్తులే.
ప్రాథమిక దర్యాప్తులో స్వాధీనం చేసుకున్నది కొంతే, బినామీ లెక్కలు తెలిస్తేనే పూర్తి క్లారిటీ అంటూ ఇతడు ఎవరైతే హరిరామ్ ఉన్నాడో మనము దాదాపుగా 300 నుంచి 400 కోట్ల అక్రమార్జన ఉన్నట్టు మనం చూసాం. అయితే అవి కాకుండా ఇంకా అనేక రకాలుగా కూడా ఉన్నట్టు ఇక్కడ ఏసీబీ ఎంక్వైరీలో ప్రభుత్వ ఉద్యోగి చేపట్టినటువంటి అక్రమాల గురించి కడిస్తున్నారు. అలాగే మరికొన్ని అంశాలు, బోనస్ కోసం తెలంగాణకు ఏపీ వడ్లు అని ఇస్తున్నారు. మన బార్డర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ దళార్ల దందా, ఆ రాష్ట్రంలో తక్కువకు కొని మన ఐకేపీ కేంద్రాల్లో విక్రయం, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కు 3 రోజుల కింద హాలియా మార్కెట్కు ఏపీ నుంచి 50 లారీలు, ఎంక్వైరీ ప్రారంభించిన అధికారులు, వాడపల్లి వద్ద 7 లారీలు సీజ్, బార్డర్లో చెక్ పోస్టులు, లారీలను అనుమతించాలని డ్రైవర్ల ఆందోళన అంటూ ఈ రకంగా తెలంగాణలో సన్నవడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్న సందర్భంలో ఏపీలో పండించినటువంటి వడ్లను కూడా కొంతమంది దళారులు ఇక్కడ అమ్మే ప్రయత్నం చేస్తున్నారంటే ఇక్కడ ఒక అంశం ఇస్తారు. ఇది ఈరోజు వెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఉదయం 7 నుంచి 8 గంటల వరకు లైవ్ కార్యక్రమం ఉంటుంది, చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.